పిల్లలు, ఈరోజు పట్టజాలం దీవెన ఎలా పొందుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెన్ను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు చదివినట్లయితే, యేసు మందిరములో కానుక పెట్టే ఎదుట కూర్చొని ప్రజలు ఎలా కానుకలు ఇస్తున్నారో గమనించారు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతే అనగా తన జీవనం అంతే వేసినని చెప్పాను. చూసారా, మనుషులు ఇచ్చే మొత్తాన్ని చూస్తాము మనం, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన త్యాగాన్ని చూస్తాడు. తన సర్వస్వము అంటే జీవనాధారం దేవునికి ఇచ్చేసింది. మనం ఎంత ఇస్తామనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో ఎంత త్యాగంతో ఇస్తున్నామనేది ముఖ్యం. ఇవ్వడం అంటే ఆయన మాటకు గౌరవం ఇవ్వడమే. మనకున్న దానిలో కొంత ఇస్తున్నాం అంటే సరిపోదు. మన జీవితానికి మనం దేవుని పూర్తిగా అప్పగించుకోవడం. మన యొద్ద తక్కువ ఉన్న దేవుని పనికి నమ్మకంగా ఇస్తే ఆయన దాన్ని విలువైనదిగా మారుస్తారు అని తెలుసుకున్నాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రియమైన మా రక్షక, మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇచ్చి దీవించబడినట్లు సహాయం చేయండి. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మరియు నీకు మహిమార్థం ఉండినట్లు మా జీవితాలు మార్చమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.